వాంకిడి మండలంలో యథేచ్ఛగా అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నా అధికారుల చర్యలు మాత్రం కనుమరుగయ్యాయంటూ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టిన మహిళలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని చిచ్చుపల్లి, సోనాపూర్, గణేష్పూర్, పోనగూడ గ్రామాల్లో అక్రమ బెల్ట్ దుకాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, వాటి కారణంగా గ్రామాల్లో సామాజిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని గ్రామస్తులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బెల్ట్ దుకాణాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆరోపించారు. గ్రామాల్లో ఎలాంటి భయం లేకుండా అక్రమ మద్యం విక్రయాలు సాగుతున్నా సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. గ్రామాల్లో తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు బెల్ట్ దుకాణాలు తెరిచే ఉంటున్నాయని, దీంతో మద్యం సులభంగా అందుబాటులోకి వస్తోందని మహిళలు వాపోయారు. కూలి చేసి సంపాదించిన డబ్బంతా మద్యానికే ఖర్చవుతుండటంతో పేద కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయని తెలిపారు. కుటుంబాల్లో నిత్యం గొడవలు, మహిళలపై వేధింపులు, పిల్లల చదువుల నిర్లక్ష్యం, వృద్ధుల అవస్థలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా ఎస్పీ నితికా పంతులకు వేర్వేరుగా వినతి పత్రాలను సమర్పించారు. 4 గ్రామాల్లో కొనసాగుతున్న బెల్ట్ దుకాణాలను తక్షణమే మూసివేయాలని, అక్రమ మద్యం విక్రయదారులపై ప్రత్యేక దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెల్ట్ దుకాణాలకు సహకరిస్తున్న వారిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల భద్రత, పిల్లల భవిష్యత్తు, గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకోవాలని ఐద్వా నాయకులు విజ్ఞప్తి చేశారు. అక్రమ మద్యం విక్రయాలను అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యం కొనసాగిస్తే మహిళలతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా గ్రామము మన సోనాపూర్ జీపీ నుండి మేము వచ్చినాము. ఎందుకంటే మన సారాకలు బంద్ చేయడానికని మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాము. మా పటేళ్ళ వాళ్ళని పట్టుకొని గ్రామానికి మేము మీటింగులు పెట్టుకొని చేసినా కానీ మా జీపీ సర్పంచ్ దగ్గరికి పోయినాం. సర్పంచ్ దగ్గరికి పోతే నా వల్ల కాదు, మీరు ఏమన్నా చేసుకోండి అని. అయితే మళ్ళీ ఏం చేసినామంటే అక్కడి నుంచి వచ్చి మా ఎస్ఐ గారికి మేము పిటిషన్ పెట్టినాం. మా ఎస్ఐ గారి అయినా పట్టించుకుంటలేడు. కలెక్టర్ మేడంకు మేము దరఖాస్తు ఇచ్చినందుకు మేడం ఇంకా సరే మేము ఏదో ఒకటి చేస్తామని మేడం మాకు మాట ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. వాంకిడి మండలం సోనాపూర్ గ్రామం నుండి మహిళలు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. వాళ్ళు బెల్ట్ షాపుల పైన దాదాపు ఒక 8 బెల్ట్ షాపులు ఉన్నాయనేసి దానికోసము కలెక్టర్ గారికి లెటర్ ఇద్దామని వచ్చినారు. వాళ్ళతో పాటు మా ఐద్వా సంఘం కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతూ మేడం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మహిళలకు కూడా చెప్పారు, ఏదున్నా కూడా మేము చూసి బెల్ట్ షాపులు అనేటివి కూడా తీపిస్తాము అని తను కూడా హామీ ఇవ్వడం జరిగింది మేడం గారు. మళ్ళీ తర్వాత జిల్లాలో ఉన్న బెల్ట్ షాపులు కూడా అవి కూడా తీసేయాలని, దాని తర్వాత మండలాల్లో ఉన్న బెల్ట్ షాపులు కూడా అవి కూడా తీసివేయాలని మా విజ్ఞప్తి. మా మహిళా సంఘాల ఐద్వా సంఘం కూడా మద్దతు తెలుపుతూ ఈ బెల్ట్ షాపులను తీసేసేంతవరకు కూడా కొమరం భీం జిల్లా వాంకిడి మండలంలోని సోనాపూర్ గ్రామ పంచాయతీలో సుమారుగా 7 గ్రామాలు ఉన్నాయి. 7 గ్రామాలకు ఆనుకొని గణేష్పూర్, సోనాపూర్లో 10 బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే మహిళలు చాలా వరకు అక్కడ ఉన్న అధికారులకి, సర్పంచులు కూడా చెప్పినప్పటికీ కూడా ఆ బెల్ట్ షాపులని బంద్ చేసే పరిస్థితుల్లో అక్కడ ఉన్న యంత్రాంగం పనిచేయట్లేదు. అందుకని చెప్పేసి ఈరోజు మహిళలందరూ కలిసి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. వారికి డివైఎఫ్ఐ మద్దతు పలుకుతూ, అదేవిధంగా ఐద్వా సంఘము, మిగతా సంఘాల మద్దతు పలుకుతూ ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. దాని తర్వాత జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ జిల్లాలో చాలా గిరిజన ప్రాంతాలలో
బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. ఈ బెల్ట్ షాపుల వల్ల అక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క భర్తలు విచ్చలవిడిగా తాగి ఆర్థిక భారానికి తెచ్చుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ఎక్కడ కూడా ఆదివాసులు మద్యానికి బానిసయి ఇది కుటుంబ పోషణ గడుపుకునే పరిస్థితిలో ఈ జిల్లాలో ఆదివాసుల పరిస్థితి అట్లా ఉంది. అందుకని చెప్పేసి ఈ బెల్ట్ షాపులు జిల్లా వ్యాప్తంగా ఏదైతే సోనాపూర్ నడుస్తున్న 10 బెల్ట్ షాపులు కూడా బంద్ చేయాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువన సమాఖ్య డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఏదో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మహిళలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత భర్తలు తాగుడు బానిసాయి అప్పటికే చనిపోయిన తర్వాత ఆ మహిళ అంతా విధవరాలుగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి సమస్యలు కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి నడుస్తూ ఉంది, దాన్ని కూడా అరికట్టాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం.